తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీసు నుంచి గాంధీ భవన్ ముట్టడికి యువమోర్చా బయలుదేరింది. యువమోర్చా నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ ని అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, నాంపల్లిలో మరోసారి ఉద్రిక్త వాతావరణానికి కారణాలేంటి? రణదీప్, ఉదయం ఏదైతే యూత్ కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడిచ్చిందో ఆ ముట్టడికి ప్రతీకార చర్యగా భారతీయ జనతా యువ మోర్చా గాంధీ భవన్ ముట్టడికి యత్నిస్తుంది. మొత్తంగానైతే ఏదైతే యువ మోర్చా నాయకులు పెద్ద సంఖ్యలో ఏదైతే పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అటు పార్టీ కార్పొరేటర్లతో పాటు యువ మోర్చా నాయకులు చేరుకొని ఎట్లా దీనికి ప్రతీకార చర్యగా తీసుకోవాలని చెప్పి కూడా భావించారు. పెద్ద ఎత్తున గుమ్మగుడిన తర్వాత ఒక్కసారిగా గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి యువమోర్చా నాయకులు పెద్ద సంఖ్యలో బయలుదేరుతూ అప్పటికే యువమోర్చా పెద్ద ఎత్తున ప్లాన్ చేయడంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి రెండు వైపులా కూడా భారీ కేర్లతో మూసివేయడంతో పాటు భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఎట్టకేలకు పోలీసుల అప్రమత్తమైనప్పటికీ వాళ్ళ కళ్ళు కప్పి ఆ బారికేడ్లను తోసుకొని గాంధీ భవన్ వైపు యువమోర్చా కార్యకర్తలు అయితే బారులు తీశారు. ప్రస్తుతం అన్ని ఏదైతే పోలీసులు రోడ్డు మీద వేసినటువంటి బారికేడ్లను 2-3 చోట్ల ఏర్పాటు చేసినప్పుడు వాటి అన్నింటినీ తోసుకుంటూ అటు గాంధీ భవన్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ గాంధీ భవన్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కల్పిస్తా ఉంది. పోలీసులు అటు ఏదైతే బీజేపీ యువమోర్చా కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తోపడం జరుగుతుంది. రోడ్డు పైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంగా నిరసన వ్యక్తం చేయాల్సింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన రాళ్లతో పాటు గుడ్లతో దాడి చేయడాన్ని వీళ్ళు తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. మొత్తంగా అయితే గాంధీ భవన్ ఎదురు వరకు బీజేపీ కార్యకర్తలు అయితే పోలీసులను కళ్ళు కప్పుకొని పరువు తీసుకుంటూ వచ్చిన పరిస్థితి ఇక్కడ గాంధీ భవన్ ఎదుట ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో అటు పోలీసులు అటు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు దీంతో ఇటు వైపు వెళ్లే ఏదైతే రహదారి వైపు నుంచి వెళ్లే వాహనాలు పూర్తిగా స్తంభించుకునే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కూడా చెప్పుకోవచ్చు. గాంధీ భవన్ ముందు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలు ఏవైతున్నాయి ఆ ఫ్లెక్సీలను కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కార్యకర్తలు దించివేశారు. ఇక్కడ గాంధీ భవన్ వద్ద ఉన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు సంబంధించిన వ్యక్తులతో పాటు జెండాలను కూడా తొలగించి సిప్పివేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ ఈడ్చికెళ్తా ఉన్నారు. తమ అదుపులో తీసుకొని పోలీసు వాహనంలోకి ఇప్పుడిప్పుడే లోపలికి ఎక్కిస్తున్న పరిస్థితి. దీంతో బీజేపీ నాయకులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేస్తుంది. ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే తలపిస్తుంది. అటు ఎంజీబీఎస్ నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం రహదారి పైనే అటు బీజేపీ యువమోర్చా కార్యకర్తలు అటు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట అయితే చోటు చేసుకుంటుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ధన్యవాదాలు జ్యోతికిరణ్.